హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఈజీగా చాలా బ్యూటిఫుల్గా ఉండే బ్యాంగిల్స్ని రెడీ చేసుకుందాం. దీనికోసం నేను ఇక్కడ 2 కట్ బ్యాంగిల్ తీసుకుంటున్నాను. దీనికి థ్రెడ్ ర్యాప్ చేసుకున్న తర్వాత ఇలా 4 సైడ్స్ మనకి డిజైన్ కావాలి కాబట్టి చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం 3 mm కుందన్స్ అలాగే 4x4 కుందన్స్ని స్క్వేర్ కుందన్స్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ తీసుకున్న కుందన్స్ మల్టీ కలర్స్లో తీసుకుంటున్నాను. మీరు మీ డ్రెస్సెస్కి శారీస్కి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈ బ్యాంగిల్స్ కనుక మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ముందు స్క్వేర్ కుందన్ను ఇలా డైమండ్ షేప్లోకి వచ్చే విధంగా అంటించుకోవాలి. దాని తర్వాత చుట్టూ గమ్ అప్లై చేసుకుని 3 mm కుందన్స్ని అంటించుకోవాలి. ఫోర్ సైడ్స్ కుందన్ స్టిక్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను, చూడండి. ఈ విధంగా 4 సైడ్స్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం 4x4 కుందన్స్ని స్టిక్ చేసుకుందాం. దీనికోసం గమ్ను అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనం 2 లైన్స్లో డిజైన్ చేస్తున్నాం కాబట్టి 2 సైడ్స్ గమ్ అప్లై చేశాను. ఇప్పుడు ఈ కుందన్స్ని ఇలా స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు కలర్స్ అనేవి ఆల్టర్నేట్ కలర్స్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. చూసుకోండి, స్ట్రైట్గా వచ్చేలా చూసుకోవాలి. కుందన్స్ అనేవి వంకరగా వస్తే అస్సలు బాగోదు. చూస్తున్నారు కదా, ఈ విధంగానే 4 సైడ్స్ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. ఫోర్ సైడ్స్ కుందన్స్ స్టిక్ చేసిన తర్వాత చూపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 4 సైడ్స్ స్టిక్ చేసుకోవాలి. ఇదే విధంగా నేను ఇంకొక బ్యాంగిల్ని కూడా రెడీ చేశానండి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. వీటిని ఇలా సింగిల్గా వేసుకోవచ్చు, లేదంటే సైడ్ బ్యాంగిల్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.